మీ అందరికీ తెలుసు కదా నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానని. అయితే మన ఇంటికి సరిపడా కందుల్ని ఈసారి మన పొలంలోనే ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా పండించుకున్నాము. కంది పంట అయితే ముందుగా చేతికి రాగానే అలా కట్టలు కట్టి పక్కన పెట్టేసి తర్వాత ఒక క్లాత్లోకి ఒక కర్ర సహాయంతో కందులన్నిటిని దులుపుకోవాలి. తర్వాత చెరికి కందులని సపరేట్ చేసుకోవాలన్నమాట. అలా రెడీ అయిన కందుల్ని మొత్తాన్ని బాగా 1-2 సార్లు కడిగిన తర్వాత ఒక 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా పైకి తేలే కందుల్ని తీసేయాలి, లేదంటే చేదు. తర్వాత ఈ కందులన్నింటినీ కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ సీజన్లో నాకు 3 రోజులు పట్టిందనమాట కందులు పూర్తిగా డ్రై అవ్వడానికి. అలా డ్రై అయిన కందుల్ని ఒక పెనంలో వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. విసిరినప్పుడు కూడా పప్పు ఈజీగా సపరేట్ అవుతుందన్నమాట. అలా వేయించుకున్న పప్పుని మన ఇసురాయి సాయంతో మన వెనకట మా నానమ్మ, మా అమ్మమ్మ, మా అమ్మ ఇలానే కందిపప్పు చేసేవాళ్ళు. అసలు అలా వేయించుతుంటేనే కమ్మటి వాసన వచ్చింది. ఆల్రెడీ పప్పు విసరడం అయింది. పప్పుతోటి పప్పు కూడా చేశాను. చాలా రుచి అనిపించింది. నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. మొత్తానికి ఈసారి కందిపప్పు నేను రెడీ చేశాను.